హలో ఎవ్రీవన్. ఈ సంవత్సరం ఐపీఎల్ లో చాలా టీమ్స్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరికీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముంబై ఇండియన్స్ విషయం మాట్లాడుకున్నట్లయితే చాలా సార్లు టైటిల్ గెలిచినటువంటి టీమ్ కు హార్దిక్ పాండ్యా స్టార్టింగ్ లో అవైలబుల్ ఉండకపోవచ్చు ఫస్ట్ మ్యాచ్ కు ముఖ్యంగా. ఎందుకంటే వి ఆల్ నో దట్ అతనికి ఏం ఇంజరీ సమస్య లేదు. బట్ లాస్ట్ మ్యాచ్ లో ఓవర్ రేట్ కారణంగా అతనికి 1 మ్యాచ్ బ్యాన్ విధించారు. అండ్ రూల్ ప్రకారం, ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఈ సంవత్సరం ఆడే ఫస్ట్ మ్యాచ్ ఈ విల్ నాట్ ప్లే అగైన్స్ చెన్నై. అండ్ మరొకటి వాళ్ళకు బిగ్ బ్లో ఏంటంటే బుమ్రా, దేర్ యాక్చువల్లీ కీ బౌలర్, ఫస్ట్ ఫేజ్ లో అవైలబుల్ అయ్యే ఛాన్సెస్ కనబట్టలేదు. వి ఆల్ నో దట్ లాస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతనికి బ్యాక్ ఇంజరీ కొంచెం సతాయిస్తున్నప్పుడు బెంగళూరులో అతడు చాలా రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడు. అండ్ ఛాంపియన్స్ ట్రాఫీలో కూడా ఆడలేదు. అండ్ ఛాంపియన్స్ ట్రాఫీ కంటే ముందు ఇంగ్లాండ్ సిరీస్ కూడా అవైలబుల్ గా లేడు అతను. ఈస్ ఫిట్ యాక్చువల్లీ, బట్ ఆ ప్రాబ్లం అగ్రివేట్ కాకుండా డాక్టర్స్ ఇచ్చినటువంటి సలహా ఏంటంటే ఈ షుడ్ నాట్ ప్లే ఐపీఎల్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇంపార్టెంట్ థింగ్ ఆడకపోవడానికి కారణం ఏంటంటే బికాస్ ఇంగ్లాండ్ సిరీస్ ఈస్ కమింగ్ అప్ యాక్చువల్లీ. అండ్ బీసీసీఐ నేను అనుకుంటాను ఈ విషయంలో కొంచెం బుమ్రా విషయంలో కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నట్టున్నారు. తీసుకోవాలి కూడా, బికాస్ ఈస్ గోయింగ్ టు బి ద కీ బౌలర్ ఇన్ ఇంగ్లాండ్. 5 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. అండ్ దట్ 5 టెస్ట్ మ్యాచెస్ కూడా ఆడతాడా, దట్ ఈస్ ఆల్సో ఏ డౌట్ఫుల్. ఎందుకంటే అతనికి అయినటువంటి ఇంజరీ మామూలు ఇంజరీ కాదు. ఒకే ప్లేస్ లో కపుల్ ఆఫ్ టైమ్స్ ఇంజరీ కావడంతో ఈవెన్ షేన్ బాండ్ లాంటి వాళ్ళు కూడా రీసెంట్ గా చెప్పడం చూసాం మనం. ఒకవేళ బుమ్రా ఇంజరీ అదే ప్లేస్ లో అయినట్లయితే ఈ కెనాట్ ప్లే ఫర్ ఎ లాంగర్ టైం. అంటే లాంగ్ సిరీస్ ఉన్నప్పుడు కపుల్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ కంటే ఆడే ఎక్కువ ఛాన్సెస్ ఉండవని చెప్పారు. సో అందుకని అతని విషయంలో నేను అనుకుంటాను ముంబై ఇండియన్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. అండ్ లక్నోకు కూడా 2 బిగ్ బ్లోస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మిచెల్ మార్స్ అతనికి బౌలింగ్ చేసే అవకాశం లేదు ఈ సంవత్సరం, బికాస్ ఈజ్ ఆల్సో ఇంజర్డ్. అండ్ ఆ షోల్డర్ ఇంజరీ అతన్ని బాధ పెడుతూనే ఉంది. అందుకనే ఒకవేళ అతడు ఆడినట్లయితే ఈ కెన్ ఓన్లీ బ్యాట్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మయాంక్ యాదవ్ 11 కోట్లు పెట్టి అతన్ని తీసుకున్నారు. అండ్ ఢిల్లీ ఫాస్ట్ బౌలర్, అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఆల్సో ప్లేడ్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. బట్ అతనికి కూడా ఇంజరీ ఉండడంతో అతడు మేబీ ఒక 3-4 మ్యాచెస్ ఆడకపోవచ్చు. సో దట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ బ్లో ఫర్ దెమ్, బికాస్ వి నో దట్ ఈస్ అ జెన్యూన్ ఫాస్ట్ బౌలర్. అండ్ డెత్ ఓవర్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో. అండ్ అతనితో పాటు ఆవేష్ ఖాన్ కూడా కొంచెం చిన్న ఇంజరీ ఉంది. మోషన్ ఖాన్ కూడా ఈజ్ ఆల్సో స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ. సో ఈ 2 ప్లేయర్స్ లో ఇద్దరు అవైలబుల్ గా ఉంటారా వీళ్ళ అబ్సెన్స్ లో? వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఈ రకంగా లక్నోకు సమస్యలు లక్నోకు ఉన్నాయి. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు జాసన్ హేజల్వుడ్ స్టార్టింగ్ లో ఆడే ఛాన్సెస్ కనబట్టలేదు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే బీతెల్ హ్యాస్ కమ్ యాక్చువల్లీ, జాయిన్ ద టీమ్ యాక్చువల్లీ. ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ స్టాప్ ఫర్ దెమ్ దిస్ ఇయర్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ హేజల్వుడ్ లేకపోవడం అనేది నేను అనుకుంటాను ఒక బిగ్ బ్లో కావచ్చు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జాయిన్ అవుతున్నాడు, కానీ ఆడతాడా చెప్పడం కష్టం. స్టార్టింగ్ లో అతనికి కూడా చిన్న ఇంజరీ ఉంది. అండ్ అందుకనే ఛాంపియన్స్ ట్రాఫీ ఆడలేదు. అండ్ ఈజ్ ఆల్సో మెయిన్లీ లుకింగ్ ఫర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, చాలా కీలకమైంది వాళ్ళకు, బికాస్ దే మేడ్ ఇట్ టు ద ఫైనల్స్ అగైన్. సో నేను అనుకుంటాను ఆస్ట్రేలియాకు దట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్ ఇన్ ఇంగ్లాండ్. సో అందుకనే అతడు స్టార్టింగ్ లో ఆడతాడా వెయిట్. అండ్ కర్స్ ఆల్రెడీ దూరం అయిపోయినాడు. ఇంగ్లాండ్ బౌలర్ ఆల్రౌండర్ తీసుకున్నారు, బట్ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే ఈజ్ లెఫ్ట్ ద టీమ్ యాక్చువల్లీ. అండ్ అతని ప్లేస్ లో మౌల్డర్ అని ఒక ప్లేయర్ ను తీసుకున్నారు, అండ్ సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అతడు ఎప్పుడు జాయిన్ అవుతాడు టీంలో అని చెప్పి. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి, దే స్టార్ పర్ఫార్మర్, లాస్ట్ ఇయర్ 300+ రన్స్ స్కోర్ చేశాడు. అండ్ రీసెంట్లీ ఆస్ట్రేలియాలో జరిగినటువంటి టెస్ట్ సిరీస్ లో కూడా చాలా మంచి ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా విత్ ద బ్యాట్ యాక్చువల్లీ స్కోర్ సెంచరీ ఇన్ మెల్బోర్న్. అండ్ కపుల్ ఆఫ్ వికెట్స్ కూడా తీసుకున్నాడు కొన్ని మ్యాచెస్ లో. సో అతడు ఫిట్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అతని రేట్ కూడా ఈ సంవత్సరం 6 scores కు పెరిగిపోయింది. సో ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి ఎ కీ ప్లేయర్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈస్ ఫిట్, ఈస్ జాయిన్ ద క్యాంప్ యాక్చువల్లీ, అండ్ ఈస్ ఆల్సో ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. సో రాజస్థాన్ దే డిడ్ వెల్. ఎలిమినేటర్ లో వాళ్ళు సన్ రైజర్స్ హైదరాబాద్ అగైన్స్ ఓడిపోయినారు. లాస్ట్ ఇయర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ సంజు శాంసన్, వి ఆల్ నో దట్ రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఆడలేకపోయినాడు ఫైనల్లో అగైన్స్ విదర్భ. ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచి కేరళ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ రంజీ ట్రోఫీ దే మేడ్ ఇట్ టు ద ఫైనల్స్. బట్ అతడు ఫైనల్లో ఆడలేకపోయినాడు. అండ్ అతనికి కూడా ఇంజరీ సమస్యలు ఉన్నాయి. అండ్ అందుకనే ఈ మధ్యలో ఇండియన్ టీంలో కూడా రెగ్యులర్ గా ఆడలేకపోతున్నాడు. సో ఈజ్ గోయింగ్ టు బి ఎ కీ ప్లేయర్ ఫర్ దెమ్. ఈజ్ మెయిన్లీ ద క్యాప్టెన్ ఆల్సో ఫర్ ద టీమ్ యాక్చువల్లీ. సో అతనికి కూడా కొంచెం చిన్న నిగిలి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆడతాడా లేదా ఫస్ట్ ఫేజ్ లో చూడాలి. బట్ ఇప్పటి వరకు అయితే ఎటువంటి సీరియస్ రిపోర్ట్ లేదు అతని విషయంలో. అండ్ అలాగే మనం మాట్లాడుకున్నట్లయితే పంజాబ్ దిస్ టైమ్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ టఫ్ టీమ్ యాక్చువల్లీ. ఎందుకంటే పాంటింగ్ కోచ్ గా అటు వెళ్ళిపోయినాడు. అండ్ అద్భుతమైనటువంటి ప్లేయర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. చాలా డబ్బు ఖర్చు పెట్టారు. డబ్బు ఉండే వాళ్ళ దగ్గర
100+ crores దగ్గర పెట్టుకున్నారు ఆప్షన్ లో. సో దే స్పెంట్ యాక్చువల్లీ ఆన్ పర్చేసింగ్ ఆన్ టేకింగ్ గుడ్ ప్లేయర్స్. యాక్చువల్లీ టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్. వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఢిల్లీ టీం విషయం చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఢిల్లీలో హ్యారీ బ్రూక్ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే ఫర్ ద సెకండ్ టైం ఇన్ సక్సెషన్ ఈజ్ లెఫ్ట్ ది సైడ్. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా అదే రకంగా వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోవడంతో టీంలో జాయిన్ కాలేదు. అండ్ అతని పైన ఐపీఎల్ రూల్స్ ప్రకారం 2 years బ్యాన్ అనేది ఉంటుంది. బికాస్ ఐపీఎల్ రూల్ ఏంటంటే వరుసగా 2 years ఏ ప్లేయర్ అయితే ఆడకుండా, అంటే ఆక్షన్లో అమ్ముడు పోయిన తర్వాత ఆడకుండా ఉంటాడో అతని పైన బ్యాన్ ఉంటుంది. 2 years ఆడే ఛాన్సెస్ కనబడలేదు. అండ్ కోల్కతా ఈ టీమ్ ఇస్ వెరీ గుడ్. ఆఫ్ కోర్స్ కొత్త కెప్టెన్ వాళ్ళకి ఈ సంవత్సరం రహానే ఫస్ట్ అయర్ను తీసుకున్నారు. ఆ తర్వాత రహానేను ఎంపిక చేశారు. మిగతా వాళ్ళందరూ వచ్చారు, రస్సల్ మిగతా వాళ్ళందరూ ఉన్నారు. కానీ బట్ నోకియా దేర్ మెయిన్ ప్లేయర్. ఢిల్లీకి చాలా రోజులు ఆడినటువంటి నోకియా కూడా నేను అనుకుంటాను ఈ సంవత్సరం స్టార్టింగ్ లో మిస్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో ఈ రకంగా ఇంజరీ సమస్యలు చాలా ఉన్నాయి ప్లేయర్స్ కు. ముంబై బిగ్ ప్లో ఏంటంటే వాళ్ళకు బుమ్రా లేకపోవడం. అండ్ బుమ్రాకి ఎలా కాక మన అందరికీ తెలుసు, గతంలో కూడా జోఫ్రా ఆర్చర్ ను ట్వైస్ తీసుకున్న తర్వాత పాపం అవైలబుల్ గా లేకుండా అయిపోయినాడు వాళ్ళకు. సో ముంబైకి ప్రతిసారి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. బ్యాటింగ్ లైన్ అద్భుతంగా ఉంది వాళ్ళది. రికల్టన్ వచ్చాడు ఈ సంవత్సరం. అండ్ ఈశాన్ కిషన్ లేకపోయినా కానీ ఐ థింక్ వాళ్ళకు టాప్ ఆర్డర్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ అయితే ఉన్నాడు రోహిత్ శర్మతో బ్యాటింగ్ చేయడానికి. బట్ బౌలింగ్ సమస్యలు ఉన్నాయి వాళ్ళకు. ఎందుకంటే కీ బౌలర్స్ అందరూ కూడా మెయిన్ గా ఇంజరీ కారణంగా దూరం అయిపోతున్నారు వాళ్ళకు. బోల్ట్ రావడం అనేది ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ న్యూస్ ఫర్ దెమ్. ఎందుకంటే ఫస్ట్ ముంబైకి ఆడాడు, ఆ తర్వాత రాజస్థాన్ కి ఆడాడు. అండ్ అగైన్ ఈస్ కమ్ బ్యాక్ టు ప్లే ఫర్ ముంబై. సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ ఫర్ ద ప్లేయర్స్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్టింగ్ లో ప్యాట్ కమిన్స్ ఆడినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. బికాస్ లాస్ట్ టైం దే మేడ్ ఇట్ టు ద ఫైనల్స్. యాక్చువల్లీ అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచారు. అండ్ ఎవ్రీబడి ఒక రాలికింగ్ స్టార్ట్ ఇచ్చినటువంటి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా నేను అనుకుంటాను వరుసగా ఆడే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఎందుకంటే నేను అనుకుంటాను ట్రావిస్ హెడ్ ఫైనల్ కంటే కొంచెం ముందు మేబీ దే మైట్ లీవ్ ఫర్ ఇంగ్లాండ్. బట్ అదర్వైజ్ పూర్తి సీజన్ లో అవైలబుల్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా పూర్తి సీజన్ ఆడతానని చెప్తున్నాడు. సో దట్స్ గోయింగ్ టు బి గుడ్ న్యూస్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇంజరీ నుంచి కోలుకుందాం అనేది ఐ థింక్ దట్స్ ఒక ప్లస్ పాయింట్ వాళ్ళకు. ఎందుకంటే ఈజ్ ద కీ ప్లేయర్ యాక్చువల్లీ. అండ్ అతని కాన్ఫిడెన్స్ కూడా చాలా హైగా ఉంది. సో కార్స్ అఫ్ కోర్స్ మిస్ అవుతారు. ఎందుకంటే కార్స్ ని వాళ్ళు తీసుకున్న తర్వాత కొంచెం వాళ్ళకు బౌలింగ్ పెరిగినట్టుగా తెలిసిపోయింది. బట్ దెవ్ గట్ గుడ్ బౌలింగ్ లైనప్. ఇప్పుడు షమీ వచ్చాడు టీంలో, హర్షల్ పటేల్ ఉన్నాడు వాళ్ళకు. అండ్ కమింగ్ మెండిస్ అండ్ శ్రీలంకన్ ఆల్రౌండర్ కూడా తీసుకున్నాం. మెండిస్ సమ్ టైమ్స్ ఈ బౌల్స్ ఆల్సో ఈజ్ అ వండర్ఫుల్ బ్యాటర్, వి ఆల్ నో దట్. అండ్ జంపా ఉన్నాడు వాళ్ళకు స్పిన్ విభాగంలో. సో టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. బట్ కార్స్ ను మిస్ అయిన తర్వాత మోల్డర్ ఎంతవరకు దాన్ని ఫిల్ చేస్తాడో వి హావ్ టు వెయిట్ అండ్ సీ.